Very good morning. Railway exams 2024, NTPC, Group D, RPF, ALP అండ్ టెక్నీషియన్ ఒక డైలీ టార్గెట్ లాగా పెట్టుకొని కంప్లీట్ చేయండి. డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఉంటాయి, సక్సెస్ అవుతారు. ప్లానెడ్గా చదివితే ఏదైనా అచీవ్ చేయొచ్చు. సో 7th డే 8th February 2024. ఈరోజు మీరు చదవాల్సిన టాపిక్స్ ఏంటి, అదేవిధంగా 6th డే రోజు మీరు ఎంతవరకు చదివారు అనే దానిపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పండి. వీడియో చూసే ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క సోదరులు పార్టిసిపేట్ చేయండి. క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఒక్క ఆన్సర్ తెలిస్తే ఒకటే ఆన్సర్ చెప్పండి. మీకు కూడా కొద్దిగా ఏమంటారు, స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఏదో చూసామా వదిలేసామా అని కాకుండా ఆన్సర్స్ తెలిస్తే వెంటనే పెట్టండి, తెలియకపోతే తెలుసుకొని ట్రై చేయండి. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ పాలిటీ అండ్ జీకే ఈ రెండు కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది, చాలా అద్భుతంగా. 99 రూపీస్ ఓన్లీ ఈచ్, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అరిథమెటిక్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ బేస్ మీదనే ప్రిపేర్ చేయడం జరిగింది, జస్ట్ 149. ఇంకొన్ని టాపిక్స్ యాడ్ చేస్తాను. రైల్వే, ఏఎల్పి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఈ 3 కోర్సెస్ కూడా ఈచ్ 499 రూపీస్ ఓన్లీ. మీకు ఇంకా ఎగ్జామ్ టైం ఉంది కనుక నేను కంప్లీట్లీ అప్లోడ్ చేయలేదు, బట్ కొన్ని చేస్తూనే ఉన్నాను. ఫోకస్డ్గా చదవండి, నిదానంగా చదవండి, ప్రాపర్గా చదవండి. ఈ కోర్సు యొక్క వ్యాలిడిటీ మీ ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండనియండి, అప్పటి వరకు ఉంటుంది. ఓకేనా, రైట్. సో 6th డే రోజు మనం ఏమేమి చదవాలి అనేది కనుక చూసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొంత భాగము, దాంతోపాటు ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే దాగి ఉన్నదాన్ని గుర్తుపట్టడము, కైనెటిక్ ఎనర్జీ గతిశక్తి, గాంధీ పీరియడ్లో కొంత భాగం చదవండి అని చెప్పాను. గాంధీ పీరియడ్ మొత్తం 3 రోజులు మనం సపరేట్గా చదువుకుందాం. దాంతోపాటు డ్యాన్స్ ఫామ్స్, ఏ రాష్ట్రంలో ఏ డ్యాన్స్ ఫేమస్, అదేవిధంగా న్యూ పార్లమెంట్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పాం. సో ఈ 6th డేకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ డే ఎంబెడెడ్ ఫిగర్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఎందులో, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయిగా, ఎందులో దాగి ఉంది అనేదే క్వశ్చన్. ఎంబెడెడ్ ఫిగర్ అంటే అదే. ఆన్సర్స్ తెలియజేయండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సేమ్ అదే. ఒకసారి జూమ్ చేశాను, క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఆన్సర్స్ తెలియజేయండి. థర్డ్ క్వశ్చన్, బుల్లెట్ యొక్క ద్రవ్యరాశి 40 గ్రాములు మరియు గతిశక్తి 200 జౌల్స్ అయినా బుల్లెట్ యొక్క వేగాన్ని కనుగొనండి. ఫోర్త్ క్వశ్చన్, ఒక సైకిల్ యొక్క వేగము 2 రెట్లకు మారితే గతిశక్తి ఎన్ని రెట్లు అవుతుంది? ఫిఫ్త్ వన్, 800 kg బరువు ఉన్న కారు యొక్క వేగాన్ని 5 m/s నుండి 10 m/s వేగంకు పెంచడానికి జరిగే పని ఎంత? గతిశక్తి యొక్క ప్రమాణాలు ఏంటి? వేగం పెరిగితే గతిశక్తి పెరుగుతుందా లేదా తగ్గుతుందా? కంప్లీట్లీ తెలుసుకుంటేనే ఆన్సర్స్ వస్తాయండి. ఏదో పైన చదివితే రావు, మళ్ళీ చెప్తా ఉన్నా. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చదవండి. ఏదో బిట్స్ తెచ్చుకొని అవే ప్రిపేర్ అవుతామంటే కాదండి. పేపర్ అనేది సిలబస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నూతన పార్లమెంట్ భవనము ఏ రోజున ప్రారంభించారు? 9th వన్, లోక్సభ భవనం లోపల పైకప్పున దేని ఆకృతి కనిపిస్తుంది? నూతన పార్లమెంట్ మొత్తం సీట్ల సామర్థ్యం ఎంత? 11th వన్, నూతన పార్లమెంట్ భవనం యొక్క ఆర్కిటెక్చర్ సంస్థ ఏది? బర్ధోచామ్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? బగురంబా డ్యాన్స్
ఏ రాష్ట్రానికి సంబంధించినది, దశావతార్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది. సో ఏది చదివినా కానీ ప్రాపర్గా చదవండి, తొందరపడి చదవకండి, నిదానంగా నెమ్మదిగా చదవండి. ఏఎల్పి సిబిటి ఏఎల్పి మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది, ఆ ఎగ్జామ్ కూడా మీకు 5 months ఈజీగా ఉంటుంది, 5-6 months. ఓకేనా? సో నెమ్మదిగా చదవండి. మీకు మార్చి 15th లోపు కంప్లీట్లీ ఏఎల్పి సిబిటి 1కి సిలబస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా కావాలనే కొద్దిగా స్లోగా అప్లోడ్ చేయడం జరుగుతుంది, గమనించండి. ఓకేనా? నెక్స్ట్ డే 7th రోజు ఏం చదవాలని కనుక గమనిస్తే, ఎన్టీపీసీ వాళ్ళు, గ్రూప్ డి వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు టెక్నీషియన్ వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చదవండి. దాంతోపాటు డైసెస్లో కొంత పోర్షన్ చదవండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోవాలండి. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 2 days చదవండి సరిపోతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 days చదివితే సరిపోతుంది. డైసెస్ కొంత భాగం చదవండి. దాంతోపాటు ఫస్ట్ లేడీ పర్సన్స్, వివిధ రంగాలలో మొట్టమొదటి స్త్రీలు ఎవరు అనే అంశంపై మనం జీకే క్లాస్లో చెప్పుకోవడం జరిగింది, అది చదవండి టెక్నీషియన్ వరకు. అండ్ ఏఎల్పి వాళ్ళు కనుక చూసినట్లయితే యువర్ డైలీ టార్గెట్ స్టార్ట్స్ ఫ్రమ్, ఎవరైనా ఈ రోజే కొత్తగా మన ఈ వీడియో చూసినట్లయితే మీరు ఈ రోజు పెట్టిన అంటే ఫస్ట్ మొదటి రోజు ఏం చదవాలి అని వీడియో ఉంటుంది, ఆ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆర్డర్లో రండి ఎప్పుడైనా. సో వీళ్ళు ఏం చేయండి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చదవండి, డైసెస్ చదవండి, దాంతోపాటు పొటెన్షియల్ ఎనర్జీ స్థితిశక్తి చదవడానికి ప్రయత్నం చేయాలి, చదవాలి గతిశక్తి అండ్ స్థితిశక్తి. గాంధీ పీరియడ్లో ఇక్కడ కూడా కొంత భాగం చదవాలి. గాంధీ పీరియడ్ మొత్తం 3 రోజులు అనుకున్నాం. నెక్స్ట్ జాతీయ అవార్డ్స్, ఫిల్మ్ అవార్డ్స్ కూడా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చదవడానికి ప్రయత్నం చేయండి, చదవండి. ఓకేనా? సో మనకి సోషల్, కరెంట్ అఫైర్స్, జీకే తక్కువ మార్క్స్ అయినప్పటికీ కొంత భాగం అయితే చదవాలి, అందులో ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా. ఓకేనా? సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.